నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. బిచ్కుంద మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గత 15 రోజులుగా కొనుగోలు ప్రక్రియ నడుస్తుంటే జుక్కల్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రోడ్డు ఎక్కేదాకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి 25 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేయాలని కోరారు. అధికారులు స్పందించి జొన్న, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన తహసీల్దార్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని రైతులను సముదాయించారు. ఈ రోజు కార్యక్రమం రైతుల కార్యక్రమం. రైతులు ఇక్కడ ఆఫీస్కి వచ్చి వినంతి పత్రం ఇచ్చి ఈ రోజుకి 20 రోజుల దగ్గర పడ్డది. దాని తర్వాత బాన్సోడ పోయి డిప్టీ కలెక్టర్ కూడా వినంతి పత్రం ఇచ్చినాం. ఇప్పటిదాకా ఏ పొందని రాలేదు. వీళ్ళు కొనుగోలు చేసే టైము మిరుగంకు చేస్తే మిరుగంకు రైతులు ఎక్కడ పోవాలా? మిరుగంకు ఏ పనులు ఉంటాయి? ఏ పనులు చేసుకున్నాలా? లగ్గాలు ఉంటాయి, వాళ్ళ ఆపత్తులు ఉంటాయి, కౌలు చేసేటోళ్ళ కౌలు పైసలు ఇయ్యాలా? అవన్నీ వీళ్ళకు దుఃఖాలు కనిపించినాయా? వీళ్ళకు రైతులు అంటే బిచ్చగా అయిపోయిలా, బిచ్చం తిరిగేలా చూసుకోనాటిలు. ఎక్కడ మేము పోవాలా? ఎక్కడ అమ్ముకోవాలా? ఇప్పుడు ఈ రోజు బయట అమ్ముకోనాలంటే ఒక్క కుంటలకు 1700 లాసుతోనే అమ్ముకున్నట్లు కుంటలేనక. మరి పండించినది పంట రైతులకు మీకు ఆ దుఃఖాలు కనిపించినాయా? ఇంత కుంటలేనక 1000 రూపాయలు వీళ్ళు లాస్ అయిపోతే మీకు దానికి కనిపించిందా? వినంతి పత్రం ఇస్తే కూడా మీరు దాని పందన చూడారా? మీరు ఒకటి ఏంటి అంటే రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన నిర్ణయం, జిల్లా స్థాయిలో జరగాల్సిన నిర్ణయం. మీ బాధను అక్కడ వరకు ఎస్కలేట్ చేసి అది తెచ్చే ప్రయత్నం తొందరగా చేద్దాం, రైట్? ఇంకోటి, మన దగ్గర 6000 ఎకరాలలో సుమారు ఉన్నట్టుంది పంట. నేను ఏవోతోటి మాట్లాడినా, మనకంటే మన చుట్టూ విస్తీర్ణం 6000 ఎకరాల అందాజ అంటే సుమారు 1 లక్ష పైన వస్తుంది పంట. సమస్య అది కాదు, ఎంత కొంటారు అనేది ఒక పాయింట్. త్వరగా కొనుగోలు కేంద్రాలు చాలు చేయాలనేది మీ డిమాండ్, రైట్? ఈ రోజు ఇప్పుడు ఒక అర్ధగంట లోపల జిల్లా కలెక్టర్ గారికి ఇమ్మీడియట్ మీ వీలైనంత మట్టుకు సమస్య త్వరలో పరిష్కరించేందుకు మేము పై అధికారులకు విన్నవిస్తాం. మీకు అనుకూలమైన రిజల్ట్